ఇంత గొప్పవాడి విన్నాళ్ళు మా మధ్యన మామూలు మనిషిగా బతికావా? తెలియక మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు బాబు. అంత మాట అనకండమ్మా. నన్ను అనవసరంగా. అందరూ వాళ్ళ భార్యల్ని దెయ్యాలంటారు, కానీ నా భార్య మాత్రం రాణి, దెయ్యాలకే మహారాణి. పిల్లం మాట్లాడితే సోది, అదే వేరే వాళ్ళ పిల్లం మాట్లాడితే ఇదిగో నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయనాలా లేవనాలా? ఉన్నాయని చెప్తే అడుగుతాడేమో, లేవని చెప్తే ఇస్తాడేమో, ఉన్నాయని చెప్తే ఇవ్వడం మానేస్తాడేమో, లేవని చెప్తే ఆల్రెడీ ఉన్న పైసలు ఏం చేసావు అని అడుగుతాడేమో. పోనీ ఎందుకని అడుగుదామా? వద్దులే, పొగరనుకుంటాడు. ఉన్నాయని చెప్దామా లేవని చెప్దామా? ఉన్నాయనా లేవనా? ఉన్నాయనా లేవనాలా లేవనాలా? ఉన్నాయనాలా? ఇప్పుడు అమ్మతో మాట్లాడాను. వర్షం పడకపోతే రేపు మార్నింగ్ వచ్చేస్తారంట. నేను చికెన్ గానీ ఫిష్ గానీ తీసుకొస్తాను. నీకేం కావాలా? వర్షం. హెయిర్ పెద్దగా ఉండి పెంచుకున్నప్పుడు ఒక్కరు కూడా బాగుందని చెప్పారు. హెయిర్ కట్ చేసినా అని చెప్పి ఒక్క స్టోరీ అయినా పోస్ట్ అయినా పెట్టంగానే వావ్ సచ్ బ్యూటిఫుల్ హెయిర్, వై డిడ్ యు కట్ యువర్ హెయిర్. ఇప్పుడు వస్తుంది మళ్ళా. హలో మా, ఎలా ఉన్నావు? ఇప్పుడే రాడు. సరే నేను ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. నీ రూమా? ఓ అదా, నువ్వెప్పుడో ఒకసారి కదా వచ్చేది అని ఆ రూమ్ తమ్ముడు వాడుకుంటున్నాడు. సరేమ్మా, ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాను? ఈ కబోర్డ్లో పెడతా. ప్రియా, ఆ ర్యాక్ అంతా ఫుల్ అయిపోయింది. నీ బ్యాగ్ సోఫాలో పెట్టు, తర్వాత నేను ఎక్కడైనా పెడతాలే. సరేమ్మా. మా, ఈ చైన్ నేను కాలేజ్కి వెళ్ళేప్పుడు వేసుకునేది కదా, ఇంకా తప్పిట్టావా? ఈ చైన్ నేను తీసుకుంటామా గుర్తుగా. అదేంటమ్మా, నీ పెళ్ళప్పుడు మాట్లాడుకున్న 10 తులాల బంగారం ఇచ్చేసాంగా, మళ్ళీ ఇదెందుకు? సరేమ్మా, వద్దులే. ఉండడానికి 2 ఇళ్ళు ఉంటాయి, అత్తగారిల్లు, పుట్టిల్లు. బయట నుంచి వచ్చింది బయట పిల్ల అని అత్తగారు అంటారు, బయటికి పంపించేస్తే మన పిల్ల కాదు అని అమ్మగారు అంటారు. సరేమా, వెళ్ళొస్తాను. ఉండమ్మా, ఏనా పిండి వంటలు చేస్తా, పట్టుకెళ్దువు. అవన్నీ ఎందుకులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బ్యాగ్ పెట్టడానికి ఒక ర్యాక్ ఖాళీగా ఉంటుంది. ఉండదు, కనీసం ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు. మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. ఈవిడికి వంట వచ్చునని నా నమ్మకం అండి. వంట వచ్చి కూడా కేవలం బద్ధకం వల్ల చేయటం లేదని నా ఉద్దేశం. హిప్నాటిజం ద్వారా ఆ బద్దరిలాగా నువ్వు కూడా వంట చేయగలవు. ఈ రోజు నుండే నీకు వంట చేయాలనిపిస్తుంది. నువ్వు ప్రపంచమంతా ఎతికినా నాలాంటి అమ్మ ఇంకోటి దొరకదు నీకు. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? ఇంకో దాన్ని కూడా నీలాంటి దాన్ని ఎత్తుకుంటున్నా. అవునే, మగవాళ్ళు ఇన్ని రోజులు పెంచిన తల్లికి భయపడరు గాని నిన్నొచ్చిన పిల్లానికి భయపడతారు ఎందుకే? ఎందుకంటే తల్లి కంటుంది, పిల్లమేమో కొంటుంది. అంత అర్జెంట్ గా తాగాల్సిన అవసరం ఏంటి? సిచ్యువేషన్స్. తెల్లారు లెగిస్తే అప్పులు, నెలంతా తెప్పలు, తీరని బాధ్యతలు, గుర్తింపు లేని ఉద్యోగాలు, అందరితో గొడవలు. తాగితే ప్రాబ్లమ్స్ మర్చిపోతావా? తాగితే మా ఇల్లే మర్చిపోతాను, బొంగులో ప్రాబ్లమ్స్ మర్చిపోలేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇంత అందంగా ఉన్నారు, ఏం చేస్తుంటారు మీరు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓహో, బిజినెస్ చేస్తారా? ఇంతకీ నేనేం చేస్తానో తెలుసుకోవాలని లేదా? దట్స్ నాట్ మై జాబ్. జాబ్ ఏం చేయను, నేను ఖాళీగా ఉంటా.